సో హాయ్ గైస్. సో ఈరోజు వీడియో ఏంటంటే మీకు మనం కొత్తగా ఒక ఇండికేటర్ లాంచ్ చేసాను అనమాట, పేపర్ టు పే అవుట్ అని చెప్పి. ఆల్రెడీ మన అంటే కొత్త వాట్సాప్ కమ్యూనిటీ కూడా క్రియేట్ చేశాను. సో కమ్యూనిటీలో పోస్ట్ చేశాను ఇండికేటర్, కొంతమంది ఫ్రీ ట్రయల్ కూడా ఇచ్చాను. ఎవరికైనా కావాలనుకున్నా కూడా మీరు వీడియో అయ్యాక వీడియో ఫస్ట్ చూడండి, ఎలా యూజ్ చేయాలి ఏంటి అంతా కూడా నేను చెప్పాను. సో ఫ్రీ ట్రయల్ కావాలంటే నాకు వాట్సాప్లో జస్ట్ టెక్స్ట్ చేయండి, నేను అక్కడ ఫ్రీ ట్రయల్ యాడ్ చేస్తాను, మీ టెలిగ్రామ్ ఐడి పంపిస్తాను, ఓకేనా. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇండికేటర్ ఎలా యూజ్ చేయాలి, ఇండికేటర్ యూజ్ చేసి మీరు ఎలా ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు ఏంటి, ఎవ్రీథింగ్ కూడా నేను రిస్క్ మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్ కూడా నేను ఈ వీడియోలో క్లారిటీ చెప్తాను, ఓకేనా. మీరు ఎంత రిస్క్ చేయాలి, సపోజ్ అకౌంట్ సైజ్ బేస్ తీసుకొని ఎంత రిస్క్ చేయాలి ఏంటి, నెక్స్ట్ ఎలా మీరు అకౌంట్స్ పాస్ అవ్వచ్చు, ఏ టైమ్స్లో. నేను ఆల్రెడీ నార్మల్ ఏదైతే సెషన్ టైమింగ్స్ కాకుండా ఏదైతే ఇంపార్టెంట్ టైమింగ్స్ ఉన్నాయో ఆ టైమ్స్లో మాత్రం ఎంట్రీ ఫైన్ చేసేలా నేను ఇండికేటర్ని అయితే సెటప్ చేస్తాను, ఓకేనా. సో అవుట్ ఆఫ్ ద సెషన్స్ అయితే ఇది మీకు ఎంట్రీస్ ఫైన్ చేయదు, స్వింగ్ హైస్ లోస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేస్తాను. ఇండికేటర్ ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేపర్ టు పే అవుట్ ఇండికేటర్ సెట్టింగ్స్ మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో దానికంటే ముందు ఎవరైనా మీరు వాట్సాప్ ఒకవేళ గ్రూప్లో జాయిన్ అవ్వకపోయింటే మీరు అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లోకి వచ్చేయండి. మనం కొత్తగా కమ్యూనిటీ క్రియేట్ చేస్తాను, నేను ఆ లింక్ మీకు షేర్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్లో నేను పిన్ చేస్తాను. మీరు అందులోకి వస్తే నా పర్సనల్ నెంబర్ కూడా అక్కడే ఉంటుంది, మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు, ఓకేనా. సో అందులో కూడా పబ్లిక్ గ్రూప్ ఉంటుంది, అందరూ కూడా మీరు డిస్కషన్ చేసుకోవచ్చు. సో అది సో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడైనా మీరు అడిగితే నేను చెప్తాను అనమాట, ఓకే. సో ఇప్పుడు మీరు ఈ ఇండికేటర్ యూజ్ చేసి ఎగ్జాక్ట్గా ఫస్ట్ నేను సెట్టింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెట్టింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాక మీరు ఇండికేటర్ యూజ్ చేసి ఎలా మీరు ప్రాఫిట్స్ తీసుకోవచ్చు, ఎంత మీరు జస్ట్ నార్మల్గా 1:2 or 3 టార్గెట్ పెట్టుకొని మీరు ఎలా మీరు ఒక అకౌంట్ని పాస్ అవ్వచ్చు అన్నది నేను చెప్తాను, ఓకేనా. సో ఏదైతే చెప్తున్నానో ఆ టైమింగ్స్లోనే ఎంట్రీస్ ప్లాన్ చేయండి, ఓకే. సో నేను ఇంకా చిన్న ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఫినిష్డ్ అయిపోయింది. బట్ ఈ 9:30 ఎంట్రీ ఇలాంటి కొన్ని ఎంట్రీ పాయింట్స్ అన్నీ కూడా నేను యాడ్ చేస్తూ ఉంటాను, క్వార్టర్లీ థియరీ ఇవన్నీ యాడ్ చేస్తాను. బట్ ప్రజెంట్ అయితే ఇది ఎనఫ్ అనమాట, మీరు ఎంట్రీస్ ప్లాన్ చేసుకుని ప్రాఫిట్స్ తీయడానికి, ఓకేనా. సో ఇప్పుడు మనం సెట్టింగ్స్ ఫస్ట్ చూద్దాం, ఓకేనా. సో సెట్టింగ్స్ చూసుకుంటే HTF సెలెక్షన్ అని ఉంది కదా, HTF సెలెక్షన్ మెథడ్ అని ఇక్కడ ఆటోలో ఉంచుకోండి. ఆటో అంటే ఏం లేదు, సపోజ్ మీరు ఇప్పుడు 3 టైం ఫ్రేమ్ అలైన్మెంట్ అని చెప్పాను కదా, మీరు ఇప్పుడు 5 మినిట్స్లో ఉంటే మీకు 1 hour అలైన్మెంట్ టైం ఫ్రేమ్ కదా, ఒకవేళ 3 మినిట్స్లో ఉంటే 30 మినిట్స్, 50 మినిట్స్లో ఉంటే 4 hours, ఇలా మీకు ఏ టైం ఫ్రేమ్లో ఉన్నారో దాన్ని బట్టి మీకు టైం ఫ్రేమ్ అలైన్ అవుద్ది అనమాట, ఓకేనా. ఆ టైం ఫ్రేమ్ ఎలానే మీకు ఇంట్రెస్ట్ ఫైన్ చేస్తుంది ఇండికేటర్. సో ఇప్పుడు సపోజ్ మనం 1 hourలో ఆటోలో ఫిక్స్డ్ పెట్టుకుంటే ఈ కింద 1 hour ఇలా చూస్తారు, ఈ సెట్టింగ్స్ ఈ టైం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అదే ఆటోలో పెట్టుకుని ఉంటే మీకు ఆటోమేటిక్గా టైం ఫ్రేమ్ ఎలిమెంట్ ఎవరికి తెలియదో వాళ్ళు ఆటోలోనే పెట్టుకొని ఉంచుకోండి, ఓకేనా. అప్పుడు ఏమవుద్దంటే జస్ట్ సింపుల్గా ఆటోమేటిక్గా టైం ఫ్రేమ్ అలైన్ అయిపోద్ది, ఓకే. మీకు 5 మినిట్స్లో ఉన్నా కాబట్టి చూడండి, 5 మినిట్స్లో ఉన్నా కాబట్టి 1 hour అలైన్ అయిపోయింది, ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ HTF క్యాండిల్స్ ఇక్కడ రైట్ సైడ్ మీకు చూపిస్తున్నాయి కదా HTF క్యాండిల్స్, ఇక్కడ సో HTF క్యాండిల్స్ అని యాడ్ చేసుకుంటే మీరు ఇక్కడ ఒకవేళ ఎనేబుల్ చేయకపోతే మీకు ఇక్కడ HTF క్యాండిల్స్ చూపించవు అనమాట, ఓకేనా. ఏదైతే టైం ఫ్రేమ్ ఎలా అవుతుందో సపోజ్ మనం 5 మినిట్స్లో ఉన్నాం కాబట్టి 1 hour క్యాండిల్స్ అనేవి మీకు ఇక్కడ చూపిస్తాయి, ఓకేనా. ఒకవేళ మనం అది డిజేబుల్ చేస్తే అలా కనిపించవు అనమాట. సో కొరిలేటెడ్ అసెట్ ఉంది కదా, సో ఆ అసెట్ ఈ పక్కన ఏవైతే ఈ క్యాండిల్స్ ఉన్నాయి కదా, సో అవి సపోజ్ మనం గోల్డ్లో చేస్తున్నాం కదా, దీన్ని కర్లేటెడ్ అసెట్ అది మనం SMT కోసం చూస్తాం కదా, ఆ అసెట్ ఏదైతే XA యూరో ఉందో సపోజ్, సో ఏదైతే ఈ XA యూరో ఉందో ఆ అసెట్ HTF క్యాండిల్స్ అనేవి చూపిస్తాయి అన్నమాట, ఓకేనా. ఇక్కడ ఈ పక్కన ఉన్నవి. సో ఆ విధంగా ఇప్పుడు సపోజ్ ఎన్కీలో ఉన్నాం అనుకుందాం, సో ఎన్కీలో ఉంటే మనకి ES చూపిస్తుంది, ఎందుకంటే దాంతో SMT చూస్తుంది అనమాట, ఓకేనా. సో ఆ విధంగా మీరు ఏ అసెట్లో ఉన్నారో దాని బేస్లో మీకు అది HTF క్యాండిల్స్ మీకు ఇక్కడ చూపిస్తుంది, ఓకే.
నెక్స్ట్ మీరు ఇక్కడ గ్యాప్ బిట్వీన్ బార్స్ అని ఉంది కదా, మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటే అక్కడ మీకు ఏదైతే ఈ గ్యాప్ ఉంది కదా, ఈ బోత్ ఈ రెండింటి మధ్యన, ఓకే. సో ఇలా ఈ విధంగా గ్యాప్ వస్తుంది అనమాట, ఓకేనా. మీరు కొంచెం ఫ్రీగా చార్ట్ని అంటే క్లియర్గా చూడాలనుకుంటే హెచ్డిఎఫ్ క్యాన్వస్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఈ టెక్స్ట్ ఏదైతే ఉంది కదా, ఇక్కడ టెక్స్ట్ మీకు కనిపిస్తుంది. ఇది స్మాల్గా ఉండాలా, టిన్ని, నార్మల్, లార్జ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. నెక్స్ట్ సెట్టింగ్స్ వచ్చేసరికి హెచ్డిఎఫ్ క్యాన్వల్ కలర్స్. ఇవి మీకు ఇక్కడ ఏదైతే హెచ్డిఎఫ్ క్యాన్వల్ కలర్స్ ఉన్నాయి కదా, సో ఈ కలర్స్ మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకున్న బేస్లో మీకు ఇక్కడ చూపిస్తాయి, ఓకేనా. ఏ కలర్ కావాలంటే ఆ కలర్లోకి మీకు నచ్చిన కలర్లోకి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సిఎస్డి కలర్స్ ఉంది కదా, ఇది ఏదైతే మీ సిఎస్డి లెవెల్ ఉంది కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ సిఎస్డి లెవెల్ ఉంది. ఒకవేళ సపోజ్ నాకు ఇక్కడ గ్రీన్ కలర్ కాకుండా ఏదైనా సపోజ్ రెడ్ కలర్లో కావాలనుకుంటున్నాను, ఓకేనా. సపోజ్ నేను అలా అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోద్ది, ఓకేనా. అదిగోండి ఈ విధంగా. సో మీరు సిఎస్డి ప్లస్ కలర్స్, మైనస్ కలర్స్ కావాలంటే ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ లైన్ విడ్త్ ఉంది కదా, లైన్ విడ్త్, సో అది మీరు ఇక్కడ 1లో కావాలా, 2లో కావాలా, 3లో కావాలన్నది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ బుల్ యారో, బేర్ యారో అని ఉంది కదా, మీరు అక్కడ ఎంట్రీ తీసుకునేటప్పుడు ఇక్కడ ఒక చిన్న యారో చూపిస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది కదా, మీకు కనిపిస్తుందా, ఇక్కడ చూడండి. సిఎస్డి అయితే మీకు ఇక్కడ చూపిస్తే చూడండి చిన్న యారో. సో ఆ యారో మీరు ఏ కలర్లో ఉండాలి ఏంటన్నది మీరు చూసుకోవాలి, అది సెట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. నెక్స్ట్ సిఎస్డి టెక్స్ట్ కలర్ చూడండి. ఇప్పుడు సిఎస్డి ఇక్కడ బ్లాక్ కలర్లో చూపిస్తుంది కదా, మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, ఓకే. సో లేదా లైన్ కలర్లోనే కావాలనుకుంటే లైన్ కలర్ పెట్టుకుంటే అయిపోద్ది అనమాట. సో దాని సైజ్, టెక్స్ట్ సైజ్ ఎంత కావాలి, సిఎస్డి టెక్స్ట్ సైజ్ అది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. నెక్స్ట్ సిఎస్డి ఎక్స్టెండ్ లైన్ రైట్ అని ఉంది కదా, సో ఇప్పుడు ఎంతవరకు మీకు సిఎస్డి లైన్ కావాలి ఏంటందో మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఫిల్టర్ సిఎస్డి విత్ హెచ్డిఎఫ్ బయాస్. సో ఇక్కడ ఇంకొక సెట్టింగ్ మనం మిస్ అయ్యాం కదా. సో హిస్టారికల్ సిఎస్డి బాక్సెస్ అంటే చార్ట్లో అంటే ఇప్పటి వరకు ఫామ్ అయిన సిఎస్డిస్ అన్నీ కూడా మీకు అక్కడ ఆ డే పరంగా మీకు ఏవైతే సిఎస్డి ఫామ్ అయ్యో అవన్నీ చూపిస్తుంది అనమాట. ఇది ఒకవేళ అన్టిక్ చేస్తే ఏదైతే రీసెంట్గా ఫామ్ అయిందో అది ఒక్కటి మాత్రమే చూపిస్తుంది, ఓకేనా. సో అది నెక్స్ట్ ఏంటంటే హెచ్డిఎఫ్ బయాస్ ఫిల్టర్ అని ఉంది కదా. సో ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా మంది బయాస్, డే బయాస్, యాక్టివ్ బయాస్ అంటే డే బయాస్, ఓకేనా. వీక్లీ బయాస్ అంటే వీక్లీ బయాస్. సో యాక్టివ్ బయాస్ అంటే ఈరోజు డే బయాస్ ఎలా ఉందో ఆ బయాస్ మీకు ఇక్కడ ఏదైతే మనం ఇప్పుడు బయాస్ లాజిక్ ఏదైతే చూస్తామో సేమ్ బయాస్ లాజిక్ యాడ్ చేస్తాను, ఓకేనా. సో బయాస్ లాజిక్ కొన్ని కండిషన్స్ యాడ్ చేసి సో బెటర్గా ఏదైతే మనం ఎలా చేస్తామో సేమ్ అలా ఆ విధంగానే బయాస్ ఐడెంటిఫై చేసేలా చేస్తాను అనమాట, ఓకే. సో ఫిల్టర్ సిఎస్డి విత్ హెచ్డిఎఫ్ బయాస్ అంటే ఇప్పుడు బయాస్ ఐడెంటిఫై అయిపోద్ది కదా. సో అది ఆటోమేటిక్గా మనం పెట్టుకుంటే ఇక్కడ మనకి ఆటోమేటిక్ బుల్లిష్ అని చూపిస్తుంది, ఓకే. అలా కాకుండా మనం బుల్లిష్ కాకుండా బేరీస్ కావాలి. బేరీస్ అంటే మనం ఇక్కడ ఈరోజు బయాస్ ఇండికేటర్ బుల్లిష్ చూపిస్తుంది. సపోజ్ ఏదో కేసులో అది బుల్లిష్ చూపిస్తుంది. సో అలాంటప్పుడు ఇండికేటర్ రాంగ్ చూపిస్తే మనకి ఎంట్రీస్ అన్నీ కూడా రాంగ్ ఐడెంటిఫై అయిపోతుంది కదా. సపోజ్ బయాస్ బుల్లిష్ ఉందనుకుందాం, బుల్లిష్ ఉంటే బేరీస్ ఎంట్రీస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేస్తే అది కరెక్ట్ కాదు కదా, ఓకేనా. సో అందుకే అంటే ఫిల్టర్ సిఎస్డి విత్ హెచ్డిఎఫ్ బయాస్ అంటే బయాస్ ఎటువైపు ఉంటే అటువైపు మాత్రమే సిఎస్డి ఐడెంటిఫై చేస్తుంది అనమాట, ఓకేనా. సో అది ఆటోలో పెట్టుకుంటే మీకు బయాస్ ఎటువైపు ఉంటే అటువైపు ఎంట్రీస్ ఓన్లీ మాత్రం ఐడెంటిఫై చేస్తుంది. సో ఆ విధంగా. సో ఈ విధంగా మీరు ఫేక్ సిఎస్డిస్ అన్ని బయాస్ ఓన్లీ ఫేవర్గా ఉన్న సిఎస్డి మాత్రం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. మిగతావన్నీ కూడా అవాయిడ్ చేసేయచ్చు. సో నెక్స్ట్ది ఇన్ఫో టేబుల్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఏదైతే ఇక్కడ టేబుల్ చూపిస్తుంది కదా ఈ టేబుల్ అనమాట. మీకు పొజిషన్ ఎక్కడ కావాలంటే రైట్, మిడిల్లో ఎక్కడ కావాలంటే అక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టేబుల్ బ్యాక్గ్రౌండ్, ఈ కలర్స్, టెక్స్ట్ ఇదంతా కూడా మీరు మోడిఫై చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఇక్కడ సిఎస్డి, ఎఫ్ఈజీ అండ్ ఐఎఫ్ఈజీ సెట్టింగ్స్ అని ఉంది కదా, మీరు ఇక్కడ సెట్టింగ్స్ ఒకవేళ ఆన్ చేసుకుంటే మీకు ఏదైతే చార్ట్లో మీకు ఎఫ్ఈజీ ఐడెంటిఫై చేస్తుంది అనమాట, ఓకేనా. సో ఎఫ్ఈజీ చూడండి మీకు చూపిస్తాను.
ఇదిగోండి ఇప్పుడు ఎఫ్ఈస్ మార్క్ చేసింది కదా, ఈ విధంగా మీకు ఎన్ని ఎఫ్ఈ టూ టూ ఆర్ త్రీ ఎఫ్ఈస్ మార్క్ చేయమని అలా పెట్టాను అనుకోండి, మిటికేట్ అయినవి మార్క్ చేస్తుంది. మీకు ఎలా కావాలంటే అలా ఎవ్రీథింగ్ కూడా మీరు మాడిఫై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఆల్రెడీ ఫ్రీ ట్రయల్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ సెట్టింగ్స్ అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. ఓకే, క్లారిటీ చూసుకొని మీకు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోండి. సో ఎన్ని అంటే ఎన్ని బార్స్ వరకు ఎక్స్టెండ్ అవ్వాలి ఎఫ్ఈజీ, సో ఎంత పర్సంటేజ్ విక్ వెళ్తే మీకు అది, ఒక్క నిమిషం, ఎంతవరకు వెళ్తే అంతవరకు మీకు, అంటే సపోజ్ మీరు ఎఫ్ఈజీ ఉంది, ఎఫ్ఈజీలో 0.5% వెళ్తే అది మిటిగేట్ అయినట్టుగా ఎలా మీరు కన్సిడర్ చేస్తారో దాని బేస్లో మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఎఫ్ఈజీ లైన్స్ డాటెడ్లో కావాలా, సో ఏ లైన్లో కావాలా, ఎంతలో కావాలని చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫ్ఈజీ సోర్స్ HTFలో కావాలా, లోకల్ ఎఫ్ఈజీ ఫైన్ చేయాలంటే లోకల్లో పెట్టుకుంటే ప్రజెంట్ ఉన్న టైం ఫ్రేమ్లో ఎఫ్ఈజీ ఐడెంటిఫై చేస్తుంది. ఓకేనా. బీపీఆర్ కూడా మీకు డాటెడ్ లైన్స్ కావాలా, డాష్ కావాలా, అది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో 1 minute వస్తాను, మిగతా సెట్టింగ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో మిగతా సెట్టింగ్స్ చూసుకుంటే సిఎస్డి సెషన్ సెట్టింగ్స్ అని ఉంది కదా, సో ఇదే మీకు ఇంపార్టెంట్. ఈ రెండు మీరు ఆన్ చేసుకుని ఉంచుకుంటే మీకు ఏదైతే ఎప్పుడైతే ట్రీట్ చేయాలో ఆ టైంలో మాత్రమే మీకు ఇంట్రెస్ట్ ఐడెంటిఫై చేస్తుంది. ఓకేనా. మిగతా వేస్ట్ సెషన్ ఏదైతే ఉందో అదంతా మీకు మ్యానిపులేషన్ సెషన్స్ అన్నీ కూడా అవాయిడ్ చేసి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏ సెషన్లో మీరు ఇంట్రెస్ట్ ఫైండ్ చేసుకోవాలి, అంటే ఏ సెషన్లో చేస్తే బాగుంటుందో ఆ సెషన్లోనే మీకు ఐడెంటిఫై చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ సో స్వింగ్ హైస్ అండ్ లోస్ అని ఉంది కదా, సో ఇది ఒకవేళ మీరు ఆన్ చేసుకుంటే మీకు మీకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఐసిటీలో, ఎల్టీహెచ్ ఐటీహెచ్. మీకు ఆల్రెడీ ఒకసారి నేను డిస్కషన్ గ్రూప్లో చెప్పాను అనమాట, అదే అంటే డిస్కషన్ మీట్లో చెప్పాను. ఓకేనా. చూడండి, మీరు ఇది ఆన్ చేసుకుంటే ఎస్టీఎల్ ఐటీహెచ్ ఎల్టీహెచ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ మీకు ఇక్కడ ఐడెంటిఫై చేస్తుంది అనమాట. అంటే చార్ట్లో 3 క్యాండిల్ స్వింగ్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేస్తుంది. ఎస్టీహెచ్ ఎక్కడ ఉంది, ఐటీహెచ్ ఎక్కడ ఉంది, సో చూడండి ఐటీఎల్ ఎక్కడ ఉంది. సో అది ప్రొటెక్టెడ్ స్వింగ్స్ గురించి ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఏదైతే ఐసిటీలో. సో ఆ కాన్సెప్ట్ బేస్ ఎంట్రీస్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో అది మీకు కావాలనుకుంటే మీరు ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. ఓకేనా. అంటే స్వింగ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, లిక్విడిటీ ఎక్కడ ఉంది, ఈజీగా ఫైన్ చేసుకోవచ్చు. ఓకే. మార్కెట్ సపోజ్ ఐటీఎల్ ఒక మీరు హంట్ చేసింది అనుకుందాం. సో ఐటీఎల్ తీసుకుంటే ఐటీఎల్ నుంచి అప్పుడు ఐటీహెచ్ టార్గెట్ ఉంటుంది అనమాట. ఆ విధంగా మీరు లిక్విడిటీ మీరు టార్గెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మీ లిక్విడిటీ ఎక్కడ ఉందో ఫైన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది కాన్సెప్ట్ అనమాట. మీరు లోకల్లో కావాలంటే లోకల్లో పెట్టుకుంటే ప్రజెంట్ ఉన్న టైం ఫ్రేమ్లో ఏదైతే ఉన్నామో ఆ టైం ఫ్రేమ్లో ఆ కాన్సెప్ట్ ఇచ్చేస్తుంది. ఓకే, ఐడెంటిఫై చేస్తుంది. ఆ కలర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని లేబుల్స్ మీరు సపోజ్ 50 క్యాండిల్స్ వరకు మీరు ఐడెంటిఫై చేయాలనుకుంటే అన్ని క్యాండిల్స్ ఎంటర్ చేసుకుంటే అయిపోద్ది అనమాట. సో నెక్స్ట్ స్వింగ్ హైస్ అండ్ లోస్ అని ఉంది కదా, ఇది ఆన్ చేసుకుంటే మీకు ఇలా స్వింగ్ హైస్ అన్ని మార్క్ చేస్తుంది ఇండికేటర్. ఓకేనా. స్వింగ్ హైస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ విధంగా. ఓకే. సో నెక్స్ట్ది మనం ఆ లైన్ విడ్త్ ఎంత కావాలి ఏంటి అవంతా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ప్రీవియస్ HTF క్యాండిల్స్ అని ఉంది కదా, సో ఇది ఒకవేళ మీరు ఆన్ చేసుకుంటే
మీకు ఏదైతే ప్రెజెంట్ ఇప్పుడు రన్ అవుతుంది అనుకుందాం మార్కెట్, ఇక్కడ ఉన్న హెచ్డిఎఫ్ క్యాండిల్స్ హై ఎండ్లో మార్క్స్, ప్రీవియస్ క్యాండిల్ హెచ్డిఎఫ్ హై ఎండ్లో మార్క్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఎస్ఎంటీ డైవర్జెన్స్ అని ఉంది కదా. సో ఎస్ఎంటీ సెట్టింగ్స్ ఇవేనమాట. మీరు లైన్ కావాలంటే లైన్, ఏది కావాలంటే అది మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా. సెట్టింగ్స్లో మీరు అడ్జస్ట్ చేసుకోండి. కలర్ ఏది కావాలంటే ఆ కలర్, మీరు ఏదైనా మీకు నచ్చిన కలర్ ఏదైనా పర్లేదు. సో ఎస్ఎంటీ ఆ కలర్లో మీకు అక్కడ ఎస్ఎంటీ ఫామ్ అయితే మార్క్ చేస్తుంది. ఓకేనా. సో ఆటో డిటెక్షన్ పెట్టేస్తే మీరు ఇక్కడ కలర్డ్ అసెట్స్ అన్నీ కూడా మీకు చూడండి. అసెట్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ అడ్జస్ట్ చేస్తాను. మీకు కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. మీరు చేస్తున్న పేరు బేస్లో మీరు కావాలంటే చేంజ్ చేసుకోండి ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ ఇవి ప్రతి ఏదైతే సెషన్ ఓపెనింగ్స్ ఉంటాయి కదా, ఆ సెషన్ ఓపెనింగ్స్ అన్నీ కూడా మార్క్ చేస్తుంది అనమాట. మీరు ఒకవేళ ఏదైనా సెషన్ ఓపెనింగ్ వద్దనుకుంటే అది మీరు ఇక్కడ డిసేబుల్ చేస్తే అది మీరు మార్క్ చేయదు. ఓకేనా. అంటే ప్రతి క్యాండిల్ 2 AM క్యాండిల్ ఓపెన్, 8:30 క్యాండిల్ ఓపెన్, 9:30 ఓపెన్, ఇలా ప్రతి కూడా మీకు ఇక్కడ మార్క్ చేస్తుంది. ఓకే. సో తర్వాత ఇది ఎవ్రీడే సెషన్ ఓపెనింగ్స్ అన్నీ కూడా మీకు కావాలనుకుంటే ఇది ఆన్ చేసుకుంటే అన్ని ఎవ్రీడే అంతా కూడా చూపిస్తాయి అనమాట. ముందు జరిగిన డేస్ కూడా మార్క్ చేస్తుంది ఓపెనింగ్స్. ఓకే. మీరు ఇక్కడ ఒకవేళ మీరు 4X కానీ ఫ్యూచర్స్ కానీ చేస్తున్నారంటే అమెరికా న్యూయార్క్ అని పెట్టుకోవాలి. ఓకేనా. సో అదే మీరు ఇండియన్ మార్కెట్లో చేస్తున్నారంటే ఆసియా కోల్కతా పెట్టుకోవాలి. ఓకే. ఇక్కడ సెర్చ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఆ లైన్ విడ్త్ ఎంత ఉండాలి అవన్నీ కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇవి సెట్టింగ్స్. సో ఇంకా బయాస్లో ఇంకా కొన్ని ఇంట్రాడే షిఫ్ట్ అయితే అది ఆటోమేటిక్గా బయాస్ షిఫ్ట్ చేసుకున్నది అదంతా కూడా నేను సెర్చ్ చేస్తాను. ఓకేనా. సో మీరు మళ్ళీ అదంతా చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది సెట్టింగ్స్ అయితే. నేను ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ గురించి దాని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏదైతే ఇండికేటర్ సెట్టింగ్స్ అన్ని మాట్లాడుకున్నాం కదా. సో మీకు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఫస్ట్ థింగ్ ఏంటని చెప్తాను. ఓకేనా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కేసు అయితే తీసుకున్నాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లారిటీ చూడండి. మనకి మార్కెట్లో అంటే ఆసిన సెషన్ అసలు మనం ఇంట్రెస్ట్ ప్లాన్ చేయమన్నమాట. ఓకేనా. మన ఇండికేటర్ అసలు ఐడెంటిఫై చేయదు, మీరు కూడా ప్లాన్ చేయరు అనమాట. మనం చేసేదంతా కూడా లండన్ సెషన్ అండ్ న్యూయార్క్ సెషన్. ఎందుకంటే ఈ ఓన్లీ ఈ 2 సెషన్స్లోనే మనకి ఏదైతే వాల్యూమ్ కావాలో ఆ వాల్యూమ్ ఉంటుంది. ఓకేనా. సో అందుకే ఈ సెషన్స్లో మాత్రం మనం చేస్తాం ఇప్పుడు కూడా ట్రేడింగ్. ఓకే. సో మన ఇండికేటర్ ఈ 2 సెషన్స్లో ఎంట్రీస్ ఐడెంటిఫై చేసేలా డిజైన్ చేసాం. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీకు రిస్క్ మేనేజ్మెంట్ చెప్పాక ఎంట్రీ ఎలా ప్లాన్ చేయాలో చెప్తాను. ఓకేనా. సపోజ్ మీరు ఒక 50K అకౌంట్ అనుకుందాం. ఓకే. ఫండింగ్ అకౌంట్ అని ఏదైనా జస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. అది మీరు అకౌంట్ సైజ్ బట్టి ఏదైనా కూడా అందులో ఎంత రిస్క్ చేయాలి, ఎలా మీరు ప్రాఫిటబుల్ అవ్వచ్చు అని చెప్తాను. ఓకేనా. సో సపోజ్ 50K అకౌంట్ అనుకుందాం. సో 50Kలో మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీ దగ్గర 10K రూపీస్ అయినా కూడా మీరు ఇండియన్ మార్కెట్లో చేస్తున్నారు, ఎందులో అయినా కూడా ఎగ్జాంపుల్ అంతే. సో ఈ క్యాపిటల్లో ఏదైతే క్యాపిటల్లో మీరు 0.5% మాత్రమే రిస్క్ తీసుకోండి. ఓకేనా. పర్ ట్రేడ్కి. అంటే ప్రతి ట్రేడ్కి కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ రిస్క్ మీరు తీసుకోవాలి. ఏదైతే 50Kలో సపోజ్ $250. సో అదే అమౌంట్ ఎవ్రీ ట్రేడ్లో మీకు ఎస్ఎల్ అయ్యి ఉండాలి. ఓకేనా. అంటే మీకు ఎస్ఎల్ అమౌంట్ $250 వరకు మీకు ఎన్ని లాట్స్ పడితే అంత అమౌంట్, అన్ని లాట్స్ మీరు అడ్జస్ట్ చేసుకొని మీరు చూసుకోవాలన్నమాట. సో అది రిస్క్ మేనేజ్మెంట్. మీరు అంటే ఇప్పుడు మీకు సింపుల్ థింగ్ చెప్తాను చూడండి. మీ స్ట్రాటజీ ఉంది. ఓకే. సో స్ట్రాటజీ, రిస్క్ మేనేజ్మెంట్, మీ మైండ్ సెట్. అంటే ఎక్కడ పెడితే అక్కడ ప్రాపర్గా తీసుకోకుండా ఎలా పెడితే అలా తీసుకుంటే మీకేమవుద్ది, అప్పుడు మీరు కంట్రోల్లో ఉంటారు, అకౌంట్ బ్లో అయిపోద్ది కదా. అంటే ఈ 3 థింగ్స్ మీ కంట్రోల్లో ఉండి మీరు ఏం చేస్తున్నారో క్లారిటీ ఉంటే మీరు ట్రేడింగ్లో ప్రాఫిటబుల్ అవుతారు. ఓకేనా. అంటే ఇప్పుడు మీరు రిస్క్ మేనేజ్మెంట్లో ప్రతి ట్రేడ్కి సేమ్ అమౌంట్ ఆఫ్ రిస్క్ మీరు చేశారనుకోండి. సపోజ్ 50Kలో మీరు 0.5% రిస్క్ చేశారనుకోండి. సో సేమ్ అమౌంట్ రిస్క్ చేస్తున్నప్పుడు మీరు రిస్క్ మేనేజ్మెంట్లో ప్రాబ్లం లేదు. ఎందుకంటే సేమ్ అమౌంట్ మీరు 1:2 టార్గెట్ చేయాలి. ఓకేనా. మీ ఇష్టం 1:2 or 3, అది మీరు ఎంత టార్గెట్ చేస్తారని మీ ఇష్టం. సో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే. మీరు 1:2 అయినా చేయండి, ఎంతైనా చేసుకోండి. బట్ సేమ్ అమౌంట్ ఆఫ్ టార్గెట్ని
సపోజ్ మీరు ఎక్కువ టార్గెట్ కోసం కూడా చూడాల్సిన అవసరం లేదు. మీరు 2 ఆర్ 3 మీరు ప్లాన్ చేయండి. ఓకేనా? 3 గాని, 2 గాని ప్లాన్ చేయండి. సో 50,000లో మీరు సపోజ్ మీరు 50,000 ఫండింగ్ ఎక్కువ చేస్తున్నారంటే ఇందులో 0.5% మాత్రమే ప్రతి ట్రేడ్‌కి మీరు రిస్క్ తీసుకోవాలి. సో అమౌంట్‌తో మీరు తీసుకొని 1:2 ఆర్ 3 మీరు క్యాప్చర్ చేసుకోండి. ఓకేనా? సో ఇలా చేయడం వల్ల అండ్ మీరు మళ్ళీ 1:1 ఇలా బుక్ చేసుకోకుండా మీరు, ఎందుకంటే మన ఎంట్రీ ఇప్పుడు కూడా 1:2, 3, 4, 7, 5, 10 కూడా వస్తుంది. ఓకేనా? మీరు ఇంకా హోల్డ్ చేయగలిగితే మీకు అంత క్యాపబిలిటీ ఉంటే. ఓకే. సో అది ఎక్స్పీరియన్స్ గెయిన్ అయ్యే కొద్దీ మీకు అది నేర్చుకోవచ్చు. సో ప్రెజెంట్ మీరు ప్రాఫిటబుల్ అవ్వాలంటే సింపుల్గా మీరు రిస్క్ మేనేజ్మెంట్లో మీరు ఎక్కడ కూడా అంటే చాలామంది చేసే మిస్టేక్స్ ఇవన్నమాట. ఓకేనా? ఇండికేటర్ గురించనే కాదు, అసలు మీరు ఇండికేటర్ యూజ్ చేసి మీరు ప్రాఫిటబుల్ ఎలా అవ్వాలో, ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, ఏంటి ఎవ్రీథింగ్ కూడా నేను చెప్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఈ 3 థింగ్స్ కంట్రోల్లో ఉంటే మీరు ప్రాఫిటబుల్ అవ్వగలరు. ఓకేనా? మీ దగ్గర ఒక గుడ్ స్ట్రాటజీ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు ఏదైతే ఇండికేటర్ చేశానో ఐసీటీ కాన్సెప్ట్స్ అన్నవి మోస్ట్ యాక్యురేట్. ఓకే. సో నేను చేస్తున్నాను, ప్రాఫిటబుల్లో ఉన్నాను. సేమ్ మీరు కూడా అంతే. ఏదైతే ఇప్పుడు ఇండికేటర్ ఫాలో అయితే మీరు హ్యాపీగా ప్రాఫిటబుల్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మీరు 50,000లో 0.5% తీసుకొని, అంటే మీకు ఒక స్ట్రాటజీ ఆల్రెడీ సాలిడ్గా ఉంది. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? నెక్స్ట్ థింగ్, సెకండ్ థింగ్ మీకు రిస్క్ మేనేజ్మెంట్. ఓకే. సో రిస్క్ మేనేజ్మెంట్ 0.5% తీసుకొని మీరు 1:2 ఆర్ 3 ఎవ్రీ ట్రేడ్లో టార్గెట్ చేసుకొని మీరు ఎస్ఎల్ అయినా కూడా పర్ డే 1 ఎంట్రీ తీసుకోవాలి. ఓకేనా? సైకాలజీ పరంగా పాయింట్స్ చెప్తాను. సో 50K ఎంత రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఎంత, మీరు ఏ ట్రేడ్ కూడా 0.5% పెంచకూడదు, తగ్గించకూడదు. ఓకేనా? ఒకవేళ ఆ రోజు ఎస్ఎల్ అయితే మీరు అవాయిడ్ చేసేయాలి. సో అది స్టెప్ 3 ఏంటి? మన సైకాలజీ కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ మీకు ఆ రోజు ఎస్ఎల్ అయింది అనుకోండి, ఆ రోజుకి అవాయిడ్ చేసి నెక్స్ట్ డేకి రండి. ఓకేనా? సో ఆ రోజు మీరు చాలామంది చేసే మిస్టేక్ ఇదే. ఎవరైనా, నేను కూడా చేసిన మిస్టేక్ ఇవన్నీ కూడా. ఓకేనా? ఎవరైనా చేసే మిస్టేక్ ఏంటి? ఒకవేళ సపోజ్ ఈరోజు ఒక ట్రేడ్ ఎస్ఎల్ అయింది అనుకో, ఎస్ఎల్ అయ్యాక ఇప్పుడు ఏం ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అయ్యే రోజు మీరు ఎవరు ఆపరు, అంటే ఆపేస్తారు కదా. ఇప్పుడు ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అయ్యారు, సో ఆపేస్తారు. అదే లాస్ అయ్యాక ఎందుకు మీరు అలా స్టాప్ చేయకుండా ట్రేడ్స్ ప్లాన్ చేస్తారు? చేస్తూ ఈ ఒక్క ట్రేడ్లో మొత్తం రికవర్ చేద్దాం, ఈ ఒక ట్రేడ్ అని చెప్పి మొత్తం అకౌంట్ బ్లో చేస్తారు. ఓకేనా? సో రిస్క్ సైకాలజీ పరంగా పర్ ట్రేడ్ అంటే పర్ డే మీరు ఒక ట్రేడ్ మాత్రం ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? సో అలా అయితే మీరు ప్రాఫిటబుల్లో ఉండొచ్చు. మీకు ఏదైతే ఈ ఇండికేటర్ ఇచ్చిన ఇంట్రెస్ట్ మీరు ప్లాన్ చేసుకుంటూ వెళ్తే, ఏదైతే ఎలా అయితే మీకు ఇంట్రెస్ట్ వస్తున్నాయో ఆ ప్లాన్ చేసుకుంటే మీరు సింపుల్గా ప్రాఫిటబుల్లో ఉండొచ్చు. ఓకేనా? సో ఈ 3 థింగ్స్ మీరు ఫాలో అవుతూ చేస్తే అయిపోద్ది. సో ఇప్పుడు ఎంట్రీ ఎలా తీసుకోవాలో చెప్తాను. ఓకేనా? మీకు రిస్క్ మేనేజ్మెంట్ ఇవన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎంట్రీ ఏంటంటే మీకు సిఎస్డి అని అంటే ఎవరైనా బిగినర్స్ ఉంటే వాళ్ళకి చెప్తున్నాను. సో సిఎస్డి తెలిసిన వాళ్ళకి సింపుల్. ఓకే. సో మీకు సిఎస్డి అని ఎప్పుడైతే వస్తుందో మీకు ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్యాన్లో ఓపెన్ అయిన వెంటనే ఇలా సిఎస్డి మార్క్ చేసింది కదా. ఈ క్యాన్లో ఓపెన్ అయిన వెంటనే మీకు ఇక్కడ వస్తుంది. ఓకేనా? సో క్యాన్లో ఓపెన్ అయ్యాక సిఎస్డిని మీకు ఏదైతే ఇలా రెడ్ మీరు ఏ కలర్లో పెట్టుకున్నారో ఆ కలర్లో వచ్చాక మీరు ఇలా ఎంట్రీ తీసుకొని ఇలా ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఎస్ఎల్ మీరు ఈ విక్ వరకైనా పెట్టుకోవచ్చు, లేదు పెద్ద ఎస్ఎల్ ఉందంటే మీరు ఈ బాడీ వరకైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? పెట్టుకున్నాక మీరు చెప్పాను కదా 1:2 ఆర్ 3 టార్గెట్ చేయొచ్చు. ఓకేనా? సో 1:2 ఎక్కువ మీరు స్టార్టింగ్లో మీరు ప్రాఫిటబుల్ అయ్యే వరకు ఎక్కువ మీరు ఆశపడకుండా మీరు ఒక సర్టెన్ టార్గెట్ పెట్టుకుంటే మీరు సింపుల్గా మీరు అచీవ్ అవుతారు, ప్రాఫిటబుల్ అవుతారు అనమాట. ఓకేనా? ఏదైతే ఈ 3 థింగ్స్ మీరు ఏది ఫాలో అవ్వకపోయినా, 3 థింగ్స్ అంటే ఇండికేటర్ చేస్తుంది. ఓకేనా? ఏదైతే ఎంట్రీ పర్ఫెక్ట్ ఎంట్రీ ఏ సెషన్లో మీకు ఎంట్రీ ఐడెంటిఫై చేయాలో ఆ సెషన్లో ఐడెంటిఫై చేస్తుంది. ఓకే. మీరు మిగతా చూసుకోవాల్సినంత రిస్క్ మేనేజ్మెంట్ ప్రతిరోజు సేమ్ అమౌంట్ అంటే ఫాలో అవుతున్నారా లేదా, అలాగే ఏదైతే సేమ్ అమౌంట్ ఆఫ్ రిస్క్ చేస్తున్నారో లేదా చూసుకోవాలి. నెక్స్ట్ సైకాలజీ పరంగా మీరు పర్ డే ఒక ట్రేడ్ చేస్తున్నారో లేదా అని చూసుకోవాలి. ఓకేనా? సో అలా అయితే మాత్రమే మీరు ప్రాఫిటబుల్ అవ్వగలరు అనమాట. ఓకే. సో 1:2 ఆర్ 3 అంతకంటే ఎక్కువ టార్గెట్ ప్రెజెంట్ పెట్టుకోకండి. తర్వాత మీకు ఒక ఇండికేటర్ ఎలా ఎంట్రీస్ ఇస్తుంది,
ఎంత మనం టార్గెట్ చేసుకోవచ్చు. మీకు ఇలా స్వింగ్ హై పాయింట్స్ ఇలా చూపిస్తుంది చూసారా? సో మీరు అలా లిక్విడిటీ ఎక్కడుంది, ఈ పాయింట్స్ అన్నీ మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్ చూస్తూ ఉంటే మీకు ఇవన్నీ అర్థమవుతాయి అనమాట. సో అప్పుడు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా. సో ఇలా మీరు ఎంట్రీస్ మీరు అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి అంటే ఇండికేటర్ ప్రెజెంట్ అయితే ట్రయల్ ఉంది. ఓకేనా? సో ప్రెజెంట్ 7 days ట్రయల్ ఇస్తున్నాను. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై తర్వాత నేను అంటే ఆల్రెడీ పెయిడ్ పెట్టాను. సో ఫ్రీ ఏం కాదు. ఓకేనా? సో అంటే ఇండికేటర్ యూజ్ చేసి ప్రాఫిటబుల్ అవ్వచ్చు. బట్ యూజ్ చేస్తున్నారు కొంతమంది ఆల్రెడీ 3 to 4 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు ఇందులో. సో ఏదైనా మీకు ఒకవేళ ప్రైస్ కానీ ఏమైనా కావాలనుకుంటే నాకు టెలిగ్రామ్లో వాట్సాప్‌లోనే నాకు డైరెక్ట్ నా నంబర్ ఉంటుంది. మీరు అక్కడ మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు ట్రయల్ నేను 7 days ట్రయల్ ఇస్తున్నాను కదా! సో 7 days ట్రై చేయండి. ఓకేనా? మీకు అంతా ఓకే అయితేనే మీరు అప్పుడు తీసుకోవడానికి కానీ దేనికైనా ఆలోచించండి. ఓకే? సో ఇండికేటర్‌ని అయితే ఈ విధంగా యూజ్ చేస్తూ మీరు ప్రాఫిటబుల్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇంతకంటే ఇంకేం లేదు. నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో నార్మల్ కంటెంటే ఉంటది. సో అలాగే మన వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. సో పబ్లిక్ గ్రూప్‌కి మీకు పబ్లిక్ చాట్ అన్నీ కూడా ఉన్నాయి. కోర్స్ మెంబర్స్ అంటే ఇది ఓన్లీ ప్రీమియం మెంబర్స్‌కే ఉంటది. ఓకేనా? అంటే ఎవరైతే కోర్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్న వాళ్ళ కోసం. సో ఇండికేటర్స్ అన్నీ కూడా నేను ఏదైతే కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తా, కొత్త ఫీచర్స్ ఇక్కడ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో అదనమాట. పబ్లిక్ చాట్ అనేది అందరూ చాట్ చేసుకోవచ్చు. ఓకే? ఏదైనా డౌట్స్ ఉంటే మీకు ఇక్కడ అడగొచ్చు. సో అది. ఓకేనా? సో ఈ విధంగా మీరు ప్రాఫిటబుల్ అవ్వచ్చు. మీరు ఒకవేళ ఏదైతే ఇంట్రెస్ట్ ఇచ్చిన ఫాలో అవ్వచ్చు చేస్తే. ఓకే? సో 7 days ఫ్రీ ట్రయల్ కావాలంటే నాకు అదే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. నేను మెసేజ్ ఇస్తాను. ఓకే? బాయ్. నెక్స్ట్ వీడియోస్‌లో కలుద్దాం.